చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, నాకే గనుక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, మనిషి నా ఒంటిని తాకెటోడా కాని మనుగడను సాగించువాడా. వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా, మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా. వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా, జీవకోటికి ప్రాణ భిక్షాన్నిరా. ఆధునిక ప్రజలందరికీ ఇది ఒక గొప్ప అవకాశం అండి. ఎప్పుడు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంటే చేయకుండా పబ్లిక్ ఎన్జిఓస్ విత్ ఇన్ ద సిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి ప్రమోట్ చేయాలనే ఆలోచన చాలా గొప్పదైనది. సో దానికి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎన్జిఓసే కాకుండా లోకల్ పబ్లిక్ కూడా దాన్ని సహకరించాలి. పెట్టిన చెట్టుని వాళ్ళు పెట్టారు కదా మనం టేక్ కేర్ చేయాల్సిన అవసరం అనేది కాకుండా, మనము ఎప్పుడన్నా ఈ ఏరియాలో వెళ్ళేటప్పుడు ఆ చెట్టుకి ఏదైనా హానికరం జరుగుతుంది లేకపోతే వాటర్ తక్కువ అవుతుందంటే మన వంతు సహకారం ఒక బకెట్ వాటర్ ఒక చెంబు వాటర్ తీసుకొచ్చి దానికి పోసేలాగా, లేకపోతే ఎవరన్నా దాన్ని హామ్ చేస్తుంటే దాన్ని ఆపేలాగా ఉండి మనం కూడా పెట్టిన చెట్లని సంరక్షించుకోవడానికి ట్రై చేస్తే ఈ లోకల్ వాసులు బతుకుతుంది, గ్యారంటీగా ఇది సక్సెస్ అవుతుంది. సో చెట్లకు ఏదైనా హాని జరిగినప్పుడు ఎవరు చూసినా కూడా ఇక్కడనే కాదు ఊర్లో ఏ చెట్టుకి ఎప్పుడైనా కూడా జరుగుతున్నా కూడా మనుషులకి జరుగుతుంటే ఎట్లాగో పట్టించుకోవట్లేదు, వీడియోలు తీస్తున్నారు. అట్లీస్ట్ చెట్లకైనా జరిగేటప్పుడు వాటిని కొంచెం మీ వంతు సహకారంగా సహకరించాలని చెప్పేసి కోరుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ సందీప్ కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, ఆదరణలో ఉండే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఈరోజు నిజంగా ఈ గ్రీనరీ ప్రోగ్రామ్ అనేది హరిత యోగా అనే పేరు పైన మనం స్టార్ట్ చేసిండే ఈ ప్రోగ్రాము చాలా సక్సెస్ఫుల్ గా, ఎందుకంటే ఆదోనిలో ఉండే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తా ఉంది నాకు. సో దయచేసి ఇక్కడ పెట్టిండే 100 చెట్లు ప్రతి ఒక్కరు మనం నాటుకొని ముందు వచ్చే తరానికి మనం దీన్ని సంరక్షించి ఇస్తే మనకు ఇప్పుడు మనము అనుభవిస్తుండే గాలి గాని ఆక్సిజన్ గాని మనం నాటిండేవి కాదు, మనకు వెనకల తరం వాళ్ళు నాటిండే చెట్లు మనం ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాము. మనం వచ్చే తరానికి ఈ చెట్లు మనం సంరక్షిస్తే వచ్చే తరానికి మనము అందించిన వాళ్ళం అవుతాము. ఇది మన బాధ్యత కూడా. సో దయచేసి అందరూ ఇది బాధ్యతాయుతంగా తీసుకొని చెట్లని పెంచడం అనేది మన జీవితంలో ఒక భాగంగా చేసుకొని ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలి. మన ముందు తరాన్ని కాపాడాలని అందరినీ కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. నా పేరు జిఎం లలిత అని అండి, గ్రీనరీ క్లబ్ ప్రెసిడెంట్ అండి నేను. సార్ మనది ప్రస్తుతానికి ప్రకృతి వైద్య నిపుణుని కాబట్టి ఇక ముందు మెడికల్ క్యాంప్స్ కూడా ఫ్రీగా కండక్ట్ చేయాలి. ఈవెన్ గవర్నమెంట్ ఎవరన్నా వచ్చి లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ నన్ను చేద్దాం అని అంటే ఎనీ టైం నేను రెడీగా ఉంటాను. సో ప్రకృతి వైద్యం అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చాలా అవసరం ప్రెసెంట్. దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుంటే ఆదోని మున్సిపాలిటీ మొత్తం మంచి హెల్త్ తో ఉంటుంది. ఈవెన్ హెల్త్ టాక్స్ ఏమన్నా ఇవ్వడానికన్నా నేను రెడీగా ఉన్నాను. బట్ ఇక ముందు అలాంటివి కూడా ప్లాన్ చేసి గ్రీనరీతో పాటు వన్స్ హెల్త్ కూడా ప్రమోట్ చేయాలి అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ కౌశిక్ గుప్తా, సోమిశెట్టి కౌశిక్ గుప్తా. ఆదోనిలో ఉండే యోగా చేసే యోగా క్లాసెస్ కానీ యోగా మాస్టర్స్ కానీ యోగా ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళందరూ ఒకే వేదికపై యోగా చేయడం చాలా ఆనందకరం. అలాగే హరిత యోగా పార్ట్ లో 100 ట్రీస్ ప్లాంటేషన్ అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఒక మంచి ఆపర్చునిటీ. ఈ 100 ట్రీస్ ప్లాంటేషన్ ఈ లోకల్ మున్సిపాలిటీ వాళ్ళు కౌన్సిలర్ సహాయంతో ఈ పర్టికులర్ పార్క్ ఎన్జిఓస్ పార్క్ ఎంఐజీ కాలనీలో సెలెక్ట్ చేసుకోవడం అయింది. ఇక్కడ మంచిగా మనకు బౌండరీ అనేది ఉంది, ప్లస్ రేపు పొద్దున సర్వైవ్ చేయాలన్నా కాపాడాలన్నా మనకు మంచి ఆపర్చునిటీ ఉంటుంది. కాబట్టి దీంట్లో చాలా రకరకాలైన పండ్లు కానీ ఫ్లవర్స్ కానీ కొన్ని పెద్ద మాన్లయ్యే చెట్లు మాత్రమే నాటామన్నమాట. సో ఆల్మోస్ట్ ఈ ఏరియాని అంతా బాగా సెక్యూర్ చేసి రేపొద్దున ఈ పర్టికులర్ ఏరియాని పెద్ద పార్క్ చేయాలి అని కూడా అనుకున్నాము. దీనికి మా వంతు సోమిశెట్టి నేచర్ క్యూర్ క్లినిక్ సహాయం ఖచ్చితంగా ఉంటుంది ఇకపై. ఆల్సో ఈ పర్టికులర్ ప్రోగ్రాము ఇంత సక్సెస్ఫుల్ కావడానికి కారణం గ్రీనరీ క్లబ్ ఆఫ్ ఆదోని. వాళ్ళ సహాయం చాలా ఉంది, వాళ్ళే చాలా వరకు ఇక్కడంతా హెల్ప్ చేశారు. ప్లస్ మున్సిపాలిటీ వాళ్ళు కూడా లోకల్ సచివాలయం వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముందు ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటే మా క్లినిక్ తరఫున నేను ఖచ్చితంగా ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.